పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం ఉన్నతమైనటువంటి కోరికలు కోరాలి. చాలా సందర్భాలలో మనం చిన్న చిన్న విషయాలతోటే సరిపెట్టుకుంటుంటాం, చిన్న చిన్న ఆశలతోటి సరిపెట్టుకుంటుంటాం. కానీ మహోన్నతుడైనటువంటి దేవుని బిడ్డలుగా, మహోన్నతుడైన దేవుని పిల్లలుగా మనము కూడా ఉన్నతమైనటువంటి కోరికలు, ఆశయాలనే దేవుని సన్నిధిలో ఉంచాలి. చక్కని ఉదాహరణ ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో ఏలియా ప్రవక్తకి శిష్యుడు ఎలీషా ప్రవక్త. ఏలియా ప్రవక్త దగ్గర ఎలీషా ప్రవక్త నమ్మక పాత్రమైన సేవను చేశాడు. ఏలియా ప్రవక్త అగ్ని రథాల గుర్రాలతో ఆకాశానికి కొనుపోబడవలసినటువంటి సమయం వచ్చినప్పుడు ఏలియా ప్రవక్త ఎలీషాతోటి అంటాడు, నీకేదన్నా కోరిక ఉందా? నీకేమైనా మేలు చేయగలనా? నేను దేవుని సన్నిధికి కొనుపోబడేటువంటి సమయం ఆసన్నమయ్యింది, నీకేదన్నా కోరిక ఉందా అన్నప్పుడు ఎలీషా ప్రవక్త కోరుకున్న కోరిక చాలా ఆదర్శవంతమైన కోరిక, చాలా గొప్ప కోరిక, చాలా ఉన్నతమైన కోరిక. ఏంటో ఆ కోరిక ఒకసారి వినడానికి ప్రయత్నము చేద్దాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. నదిని దాటిన పిదప ఏలియా ప్రవక్త ఎలీషాతో, ప్రభువు నన్ను కొనిపోవు సమయము ఆసన్నమైనది, నేను నీకు ఏమి ఉపకారము చేయవలెనో కోరుకొమ్ము అనెను. ఎలీషా కోరుకుంటున్నాడు. ఏలియా కోరుకోమని అడిగితే ఎలీషా ప్రవక్త కోరుకుంటున్నాడు. వినండి ప్రియులారా, నాకు నీ శక్తిలో 2 అంతలు దయచేయుము అని అడిగాను. ఎంత గొప్ప కోరికండి! ఆ కోరిక కోరటానికి కూడా ధైర్యంగా ఉండాలి కదండి. ఆ కోరిక కోరడానికి కూడా విశ్వాసం ఉండాలి కదా. ఆ కోరిక కోరటానికి కూడా మనలో ఆ స్తోమత, ఆ సత్తా, ఆధ్యాత్మికమైన సత్తా మన దగ్గర ఉండాలి కదా. ఏలియా ప్రవక్త లోకాన్ని విడిచి దేవుని సన్నిధికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనప్పుడు తన శిష్యుడని ఎలీషాతోటి, నువ్వేమైనా కోరుకుంటావా? నీకేదన్నా కావాలా? నేనేమైనా చేయగలనా నీకు అని అంటే, అయ్యా నీలో ఉన్నటువంటి శక్తిలో 2 అంతల శక్తి నాకు ఇవ్వమని అడిగాడండి. అంటే మొదటిగా ఏలియా మీద ఎలీషాకి ఎంత నమ్మకం, రెండవది ప్రియులారా ఎలీషాకి దేవుని మీద ఎంత నమ్మకం. ఆ తరువాత ఏలియా ఏమంటారంటే, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. ఏలియా అతనితో, నీ కోర్కెను తీర్చుట కష్టము, ప్రభు నన్ను నీ సెంత నుండి కొనిపోయినప్పుడు నీవు నన్ను చూతివేని నీ కోరిక నెరవేరును, చూడజాలవేని నీ కోరిక సిద్ధింపదు అని పలికెను. ఒక షరతు పెట్టారు, ప్రభువు నన్ను కొనిపోతున్నప్పుడు నువ్వు నన్ను చూస్తే నీ కోరిక నెరవేరుతుంది. అంత సులభం కాదు. చూడకపోతే నీ కోరిక నెరవేరదు. అంత సులువా చూడటం? ఏముంది, చూడటమే కదా. నో 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 నో, చాలా దాగి ఉంది అందులోనే. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రథమంగా మొదట్లోనే ఎలీషా కోరిన కోరిక ఏంటి? అయ్యా నీ శక్తిలో నాకు 2 అంతల శక్తినివ్వు. ఇక్కడ ఎలీషా కోరుకుంది బాధ్యతే కానీ అధికారాన్ని కాదు. వినండి జాగ్రత్తగా. ఎలీషా కోరుకున్నటువంటిది బాధ్యతే కానీ అధికారాన్ని కాదు. శక్తి అంటే ఇక్కడ ఆత్మ. ఎలీషా ఏమి కోరుకున్న? అయ్యా నాకు పరిశుద్ధాత్మ కొరకై నాకు ఆ దేవుని యొక్క అభిషేకాన్ని ఇవ్వయ్యా, దేవుని యొక్క అభిషేకాన్ని ఇవ్వయ్యా. ఎందుకు కోరాడు ఇక్కడ ఎలీషా ఆ విధంగా? నీవిప్పటి వరకు కూడా రాజులని ఎదుర్కొన్నావు, ఇశ్రాయేలు ప్రజలని సరిచేశావు,
ఇశ్రాయేలు ప్రజలు పాడైనప్పుడు వాళ్ళ నయాన భయాన సామధాన దండోపాయాలతోటి సరిచేశావు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు, నేను ఒక్కడనే ఉండాలి. కాబట్టి ఆ బాధ్యత నెరవేర్చటానికి నీ తర్వాత నువ్వు మహా గొప్ప ప్రవక్తవి. ఏలియా రోషము కలిగిన ప్రవక్త, రాజులను ఎదిరించాడు, రాణులను ఎదిరించాడు. మరి నీ తర్వాత ఈ బాధ్యతను నెరవేర్చాలంటే నాకు ఆ దేవుని యొక్క ఆత్మబలము కావాలి. దేవుడు నీకు ఇచ్చినట్టు ఆత్మబలము నాకు కావాలి. ఎంత గొప్ప ప్రార్థన! అయ్యా, నీలో ఉన్న శక్తిలో 2 శక్తిని నాకు ఇవ్వయ్యా అని కోరుకుంటున్నాడు. ధ్యానం చేద్దాం ప్రియులారా. ఇంత గొప్ప కోరికని ధ్యానం చేయాలి క్రైస్తవులంగా మనందరం. మొదటిగా ప్రియులారా, ఇది లోకానుసారమైనటువంటి ఆలోచనతో అర్థం చేసుకునే శక్తి కాదు. ఇది ఆత్మ, అన్నిటికంటే ముఖ్యంగా వారసత్వపు కోరిక. ఏమిటి వారసత్వం? నీ తర్వాత నీ వలె నేను ప్రవక్తగా ఇశ్రాయేలు ప్రజలని దేవునికి ఇష్టమైనటువంటి వారిగా నడిపించటానికి కావాల్సిన శక్తిని, దేవుని యొక్క శక్తిని నాకు ఇవ్వయ్యా అని కోరుకున్నాడు. ప్రియులారా, ఇదిగో యూదుల సంప్రదాయం ప్రకారం వారసత్వం అనేటువంటి ఒక పదం ఉంటుంది. ఏమిటి? తండ్రికి ఉన్న ఆస్తి కుమారులకు చెందుతుంది. అయితే దానిలో కూడా జ్యేష్ఠాధికారం తొలుచూలు మగపిల్లవాడికి 2 పోతుంది. 9 మంది పిల్లలుంటే తండ్రి యొక్క ఆస్తిని 10 భాగాలు చేస్తారు. మొట్టమొదటి కుమారుడికి 2 భాగాలు ఇస్తారు. అది దేవుని యొక్క ఏర్పాటు, ధర్మశాస్త్రం. వాక్యాన్ని చదువుకుంటే ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయం 17వ వచనం, జ్యేష్ఠ కుమారునికి 2 పాళ్ళు ఇవ్వాలి. అంటే తండ్రికి అధికారక పూర్వకంగా వారసుడు పెద్ద కుమారుడు. తండ్రి యొక్క వారసుడు అధికారికంగా దేవుని యొక్క చిత్తానుసారంగా పెద్ద కుమారుడు. కాబట్టి 2 పాళ్ళు వెళుతుందన్నమాట. ఇక్కడ 2 పాళ్ళు ఇవ్వు శక్తి అంటే నీ ప్రవక్త వారసత్వాన్ని, నీ ఆధ్యాత్మిక వారసత్వాన్ని, నీ బాధ్యత వారసత్వాన్ని, ఇశ్రాయేలు ప్రజలను నడిపించేటి వారసత్వాన్ని నాకు ఇవ్వమని కోరాడు. కానీ ఎలీషా గొంతెమ్మ కోరిక కోరలేదు. అవును పిల్లరా, ఇదిగో మన వాక్యములో చూస్తాం. పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 2వ అధ్యాయం 2వ వచనములో, పౌలు తిమోతికి రాసినటువంటి 2వ లేఖ 2వ అధ్యాయం 2వ వచనములో, నీవు నా యొద్ద విన్న సంగతులను నీవితరులకు చెప్పుము, అప్పగించుము. అంటే పౌలు గారు ఒక వారసత్వాన్ని ఇస్తున్నారు తిమోతికి. ఏంటి? నేను నీకు నేర్పించిన దానిని నీవు ఇతరులకు ఇవ్వాలి. ఇది బాధ్యత, ఇది అధికారం కాదు, గొప్పతనం కాదు. ప్రియులారా, మత్తయి శుభవార్త 10వ అధ్యాయంలో 27వ వచనములో యేసు ప్రభు తన శిష్యులకి ఒక మాట చెప్తారు. వినండి జాగ్రత్తగా. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 27వ వచనంలో, నేను మీకు బోధించిన ఈ విషయములనెల్లా మీరు వెలుతురులో తిరిగి బోధించండి, రహస్యముగా మీరు వినినటువంటి వాటిని బాహాటముగా ప్రకటించండి. యేసు ప్రభు తన శిష్యులకు బోధిస్తున్నారు. బోధించి ఏమంటున్నారు? మీరు ఇప్పుడు వీటిని మీరు మరలా ఇతరులకు బోధించాలి. ఇది వారసత్వం, ఆధ్యాత్మిక వారసత్వం, లోకానుసారమైన వారసత్వంగా మీరు అనుకోమాకండి పిల్లారా. కాబట్టి యేసు ప్రభువు తనకు పరలోక తండ్రి నుండి పొందుకున్న దానిని శిష్యులకు ఇచ్చాడు. ఆయన పొందుకున్న దానిని శిష్యులకు ఇస్తూ వారినేమన్నారంటే, ఇది మీతో ఉంచుకోవటం కాదు, మరలా మీరు ఇతరులకు ఇవ్వాలి. ఏమిటి? సత్య సువార్త, ప్రేమ సువార్త, శాంతి, కరుణ, సమాధానము, క్రీస్తు మరణ పునరుత్థానాల ద్వారా మనకు రక్షణ వచ్చిందనే సత్యాన్ని అపోస్తలులు ఇతరులకు ఇచ్చారు. వారు మరలా ఇతరులకు ఇవ్వాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనములో ప్రభు ఏమంటారంటే, నన్ను విశ్వసించువాడు నా వలే కార్యాలు చేస్తాడు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు, నాకంటే రెట్టింపు కార్యాలు చేస్తాడు. ఇది దేవుని యొక్క కరుణ. దేవుడే చెప్తున్నాడు స్వయంగా, నేను ఇస్తాను అధికారాన్ని అని. ఈనాడు ఏలియా
వద్ద నుండి ఎలీషా కోరుకున్న కోరిక, అయ్యా, ఇశ్రాయేలులకు ఆధ్యాత్మిక తండ్రివైన నీవు నాకు నీలో ఉన్న ఆత్మలో 2 ఆత్మనివ్వు, 2 శక్తినివ్వు ఇశ్రాయేలు ప్రజలు నడిపించటానికి. ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎటువంటి కోరికలు కోరుతున్నావు? ఎటువంటి ఉద్దేశాలతో దేవుని వద్దకు వస్తున్నావు? ఎటువంటి తలంపులతో దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నావు? ఉన్నతమైన తలంపులు, మహోన్నతమైన తలంపులని మహోన్నతుని యొక్క సన్నిధానంలో అడుగుతున్నావా? లేకపోతే ఈ చిన్న చితక పనికిరాని కోరికలు కోరుతున్నావా? ఇక్కడ ఎలీషా ఏం కోరుకున్నాడంటే దేవుణ్ణే కోరుకున్నాడు. అయ్యా ఏలియా ప్రవక్త, నువ్వు పొందుకున్నటువంటి ఆ దేవునే నాకు ఇవ్వయ్యా, సకలాన్ని ఇవ్వగలిగినట్టు ఆ దేవునే నాకు ప్రసాదించయ్యా, ఆ అధికారాన్ని, ఆ బాధ్యతను నాకు ఇవ్వయ్యా అని కోరుకుంటున్నాడు. పిల్లారా, నీవు నేను కూడా కోరుకోవాలి. ఏంటి? అధికారం కాదు, బాధ్యత. మన తల్లిదండ్రులు ప్రార్థించేవారైతే వారికంటే ఎక్కువగా ప్రార్థించేవారముగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి సాక్ష్యం పలికితే వారు మంచి జీవితాన్ని జీవిస్తే మనం ఇంకా మంచి జీవితాన్ని జీవించాలి. మన తల్లిదండ్రులు సువార్తను ప్రకటిస్తే మనం ఇంకా దానిని ముందు కొనసాగించాలి. ఏలియా చేసినటువంటి మంచి కార్యాలను ఎలీషా ముందు కొనసాగించటానికి నాకు 2 శక్తిని ఇవ్వమన్నాడు. రెండవది, ప్రియులారా, నీవు 2 శక్తిని పొందుకోవాలంటే దేవుని వద్ద నుండి నీ జీవితం తగిన విధంగా ఉండాలి. పరిశుద్ధులు పవిత్రులు నడిచినట్టు బాటలో నువ్వు నడవాలి. ఊరికే రాదు దేవుని యొక్క శక్తి. ఏలియా ప్రవక్త ఎలీషాతోటి ఏమంటాడంటే, నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళిపోయే సమయం, వద్దొద్దు నేను వస్తా నీతో పాటు. అంటే ఏంటి? ఆ ఏలియా ప్రవక్తతోటి ఎలీషా ప్రవక్త, నేను కూడా నీతో పాటు కలిసి నడవాలి. వీ షుడ్ వాక్ విత్ ద లార్డ్. దేవునితో కలిసి నడిచేటువంటి హనోకులాగా మనం ఉండాలి. అప్పుడే దేవుని యొక్క అద్భుతాన్ని పొందుకుంటాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనము, ప్రభువు ఏలియాని సుడిగాలిలో మోక్షమునకు కొనిపోవు సమయం ఆసన్నమైనది. ఏలియా చనిపోలేదండి. అగ్నిగుర్రాల రథాలలో సుడిగాలలో ఆయన పరలోకానికి ఎత్తబడ్డాడు, ఏలియా ప్రవక్త. ఆ సమయం ఆసన్నమైంది. అప్పుడు ఏలియా ఎలీషా గిల్గాలు నుండి బయలుదేరి ఏలియా ఎలీషాతో ఏమన్నాడంటే, నువ్విచ్చట ఉండుము, నన్ను ప్రభు బేతేలులోకి వెళ్ళమంటున్నాడు అని చెప్పాను. కానీ ఎలీషా ఏమన్నాడు తెలుసు? నా ఆత్మీయ తండ్రి ఏలియా వెళ్ళిపోతున్నాడు తండ్రి దగ్గరికి, నేను విడిచిపెట్టను, చివరిదాకా నేను చూస్తూనే ఉంటా, నువ్వు ఇక్కడ ఉండు. ఏమన్నాడు? నీవు ఇచ్చట ఉండు. గిల్గాలు నుండి బయలుదేరాడు. ఆ రోజుల్లో గిల్గాలు చాలా శక్తివంతమైన ప్రదేశం, ప్రవక్తల యొక్క ఉండేటువంటి స్థలం. అదేవిధంగా రాజులు అక్కడికి వచ్చి న్యాయ తీర్పులు చేసేవాళ్ళండి, పవిత్రమైన స్థలంగా భావించేవాడు. గిల్గాలు నుండి బయలుదేరానండి. ఏమంటున్నాడు? ప్రభువు నన్ను బేతేలునికి వెళ్ళమంటున్నాడు, కానీ నేను వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండి గిల్గాల్లో అంటున్నాడు. అంటే లేదు గురువా, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా. దేవునితోటి కూడా మనం అనాలి, దేవా నీతోటే నేను ఉంటానయ్యా. అప్పుడే అద్భుతాన్ని చూస్తావు, అప్పుడే శక్తిని పొందుతావు. ప్రార్థనతో దేవునితో నడవాలి, పరిచర్యతో దేవునితో నడవాలి, విశ్వాసములో దేవునితో నడవాలి, నమ్మకముతో దేవునితో నడవాలి. ఆ దేవుని యొక్క విశ్వాసాన్ని అంటి పెట్టుకొని ఉండాలి, నడవాలి ఆయనతోటి. ఏమన్నాడు? ఏలియా ఎలీషాతో, నువ్విచ్చట ఆగుము, ప్రభువు నన్ను బేతేలుకు రమ్మంటున్నాడు అని చెప్పాను. కానీ ఎలీషా, సజీవుడైన యావే తోడు, నీ తోడు నేను నిన్ను వదిలిపెట్టను. వారిరువురు బేతేలునకు వెళ్ళిపోయారుగా, నేను నిన్ను వదలను. యాకోబు దేవునితోటి పోరాడతాడు, నన్ను విడిచిపెట్టమంటాడు దేవుడు. నిన్ను విడవను, నన్ను దీవిచ్చేదాకా నిన్ను విడవను. నీలో ఈ పట్టుదల కలిగినటువంటి పవిత్రమైన జీవితం, ప్రార్థనా జీవితం ఉందా? ఏదో తుత్తుమంత్రంగా ఒక గంట వచ్చి, ఒక అర్ధగంట వచ్చి, ఒక పూట వచ్చి ఒక్కసారి కనబడి, దేవుడా నాకు ఇవ్వకపోతే రానయ్యా, నేను నిన్ను విడిచిపెట్టను దేవా, నేను నీతోటే ఉంటానయ్యా, నువ్వు ఇచ్చేదాకా వదలనయ్యా.
నువ్వు నన్ను దీవించేదాకా వదలను అంటున్నాడు ఏలియాతో ఎలీషా. ఇద్దరు కూడా ఆ యొక్క బేతేలునకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళా బేతేలులో ఏమంటున్నాడు ఎలీషాతోటి, మహా గొప్ప ప్రవక్త అంటే ఏలియా ఏమంటున్నాడంటే, బేతేలును వసించు ప్రవక్తల సమాజము ఎలీషా వద్దకు వచ్చి, నేడు ప్రభువు నీ యజమానుడైనటువంటి ఏలియాను కొనిపోనున్నాడు, ఈ సంగతి నీకు తెలియనా అని అడిగారు. ఎలీషా, నాకు తెలియను, కానీ మనం ఆ సంగతి ఎత్తకూడదు అని పలికాడు. ఇక్కడండి ఈ రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయాన్ని మొత్తాన్ని చదవండి దయచేసి. అసలు ఆత్మీయమైన జీవితం అంతా అక్కడ కనబడుద్దండి. ఏలియా ఏమంటాడు, నన్ను పరలోకానికి ఎత్తుకొని పోతున్నాడు దేవుడు, నా శిష్యుడు పాపం దాన్ని చూసి బాధపడతాడు కదా, నేను ఒక్కడనే వెళ్ళిపోతాలే దేవుడి దగ్గరికి అనుకుంటే, ఎలీషా ఏమంటాడు, నా గురువు పరలోకానికి వెళ్తాంటే నేను చూడకుండా ఎట్టుంటా, నేను ఎట్ట వదిలిపెట్టేది నా గురువుని, ఆ చివరి చూపు చూసుకోకుండా ఎట్టుంటా, ఆయన ఎట్ట వదిలిపెడతా, నేను వదిలిపెట్టను. ఈ గురు శిష్యుల ఆత్మీయ బంధం చూడండి ప్రియులారా. నీకు నీ దేవునికి కూడా ఇటువంటి బంధం ఉండాలి. ఏమంటాడంటే అక్కడ మళ్ళీ ఏలియా అంటాడు, ఏమంటాడు, బేతేలునకు వచ్చిన తర్వాత రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, ఏలియా ఎలీషాతో నువ్విచ్చటుండు, ప్రభువు నన్ను ఎరికోకు వెళ్ళమంటున్నాడు అన్నాడు. ఎలీషా ఏమంటాడు, నేనుండను, నీతోటే ఉంటా, నేను నీతోటే వస్తా. అక్కడ అయిపోయింది. ఎరికోకు వెళ్ళారు. ఎరికోకు వెళ్ళిన తర్వాత మరలా ఏలియా ఏమంటాడంటే 6వ వచనంలో పిల్లలు, అదే అధ్యాయం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం, ఏలియా ఎలీషాతో నువ్విచ్చట ఆగుము, ప్రభువు నన్ను యోర్దాను నదికి రమ్మనుచున్నాడు. ఎందుకు ఇన్ని చోట్లకి వెళ్తున్నాడు ఏలియా అంటే, తన శిష్యుడు తాను వెళుతుండగా బాధపడతాడేమోనని. గురువుగారు వెళుతుంటే, ఆత్మీయ తండ్రి వెళుతుంటే ఆ బాధను తట్టుకోలేడేమో అని. ప్రభువు నన్ను యోర్దాను నదికి వెళ్ళమనుచున్నాడు అని చెప్పిన కాలి ఎలీషా, సజీవుడైన యావే తోడు నీతోడు, నేను నిన్ను విడిచిపెట్టను అని పలికాడండి. ప్రియులారా, ఎలీషా 2 ఆత్మను పొందుకోవడానికి కారణం ఏంటి? పొందుకున్నాడు, 2 శక్తిని పొందుకున్నాడు ఎలీషా. బైబిలు పండితులు విభజించిన దాని ప్రకారం ఏలియా ప్రవక్త 8 అద్భుతాలు చేస్తే, ఎలీషా ప్రవక్త పెద్ద అద్భుతాలు 16 అద్భుతాలు చేశాడు. 2 ఆత్మను పొందుకున్నాడు. ఏలియా చేసినట్టు అద్భుతాలు అంటే అన్నీ చేశాడు, అంతకంటే ఎక్కువ చేశాడు. ఎందుకని అంటే గిల్గాలు నుండి బేతేలుకు వెళ్ళాడు, బేతేలు నుండి ఎరికోకు వెళ్ళాడు, ఎరికో నుండి యోర్దాను నది దాకా విడిచిపెట్టకుండా వెళ్ళాడు దేవునితోడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎందుకని ఏలియా ఎలీషాతో నువ్వు ఇక్కడే ఉండన్నాడంటే, వినండి ప్రియులారా, ఎలీషా అగ్నిగుర్రాల రథం మీద ఏలియా వెళతంటే అగ్నిగుర్రాల రథం మీద ఎలీషా ఎలా బాధపడ్డాడో చూడండి పిల్లారా. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము, వారింకను మాట్లాడుకొనుచుండగా, ముందుకు సాగిపోచుండగా నిప్పు గుర్రములు లాగు అగ్నిరథం ఒకటి అకస్మాత్తుగా వారి నడుమకు ప్రవేశించను. వెంటనే సుడిగాలి ఏలియాను స్వర్గమునకు కొనిపోయెను. ఆ దృశ్యమును చూచి ఎలీషా, తండ్రి తండ్రి, ఇశ్రాయేలునకు ప్రబల సంరక్షకుడైన నీవు వెళ్ళిపోవచ్చున్నావా అని అరచెను. ఆవేదన తన గురువుగారు వెళతంటే. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎలా పొందుకోగలిగాడు ఎలీషా ఏలియాకున్న శక్తిని అంటే, ఆ ఆత్మీయ తండ్రి అడుగుజాడలను నడిచాడు. నీవు నేను కూడా ఆత్మీయంగా బలసంపన్నులముగా ఉండి దేవుని ఇది అడిగితే ఇస్తాడు. శక్తి కొరకే కోరుకో, ఆత్మీయ వరాల కొరకే కోరుకో, ఆత్మీయ దీవెనల కొరకే కోరుకో. దేవుడిస్తాడు నీకు ఆ శక్తిని, దేవుడు నీకు ఇస్తాడు. స్వస్థపరిచే వరం, దేవునికి సువార్తని ఇతరులకు, అయ్యా నాకు శక్తినివ్వయ్యా, నీ గురించి నీ ప్రేమ గురించి ఇతరులకు చెప్పే వరాన్ని ఇవ్వయ్యా. ఎంత గొప్ప వరం! వాటి కోసం మనం అడగాలి, దానికోసం మనం ప్రార్థన చెయ్యాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అటువంటి వాటి కొరకే మనందరం కూడా వేడుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో 3వ విషయం ప్రియారా ఏంటంటే, మనం దేవుని శక్తిని పొందుకోవాలంటే మనలో కొన్ని అంగీకరించాలి.
కొన్ని బాధలు అంగీకరించాలి, కొన్ని వేదనలు సవాళ్ళు అంగీకరించాలి. ఎలీషా అప్పటి వరకు కూడా ఏలియా దగ్గర పెరిగాడు. ఇప్పుడు గురువు ఏలియా ప్రవక్త వెళ్ళిపోతుంటే నువ్వు వెళ్ళొద్దు ఉండు అనకూడదు, దేవుడి చిత్తానికి లోబడాలి. యేసు ప్రభువు యోహాను సువార్తలో ఒక మాట అంటారు, నేను వెళ్ళుట మీకు మంచిదే, నేను వెళ్ళకున్నచో మీ వద్దకు పరిశుద్ధాత్మ రాడు అన్నారు. అవునండి, శిష్యులు ఒకవేళ ప్రభువాన్ని వెళ్ళకూడదు అని పట్టుబడినట్టయితే పరిశుద్ధాత్మను పొందేవారం కాదు, శ్రీసభ ముందుకు నడిచేది కాదు. ఏలియా వెళ్ళటానికి ఎలీషా అంగీకరించాడు. తప్పదు, కొన్ని ఎడబాట్లు తప్పవు. దేవుని సేవ చెయ్యాలన్నా కానీ, దేవుని యొక్క పరిచర్య చెయ్యాలన్నా కానీ, ప్రియ దేవుని బిడ్డల కుటుంబాన్ని వదులుకోవాలి. ఆధునిక ప్రపంచంలో పెద్ద పెద్ద బోధకులు మాట్లాడుతున్నారండి. నా ప్రశ్న ఒకటి, యేసు ప్రభు పెళ్లి చేసుకోలేదు, స్ట్రైట్ సమాధానం చెప్పండి. శిష్యులు పెళ్లి చేసుకోలేదు, కొంతమంది చేసుకున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు విడిచిపెట్టారు. ప్రభు అడుగుతాడు, అయ్యా నేను మీ కొరకే, మీ దైవరాజ్యం కొరకే మేము మా భార్యని మా పిల్లలను విడిచిపెట్టాం కదా అన్నాడు. విడిచిపెట్టారు, విడిచిపెట్టి ప్రభువును అనుసరించారు. మరి ఆధునిక ప్రపంచంలో ఉన్న బోధకులు అందరూ కూడా ఎక్కడో ఒకళ్ళకు అక్కడక్కడ కనబడతారండి. ఓసన్న మందిర్లో వాళ్ళు కొంతమంది, మిగిలినటువంటి 99% బయట ఉన్నట్టు సేవకులందరూ పెళ్ళిళ్ళు, పిల్లలు, వాళ్ళకు వారసత్వంగా వాళ్ళ ఆస్తిని ప్రజలు ఇచ్చిన ఆస్తిని ఎవరికి ఇస్తున్నారండి? వాళ్ళ పిల్లలకి కట్టబెడుతున్నారు. ఎందుకనండి? మరి ఆత్మీయ వారసత్వం కదా మీరు ఇవ్వాల్సింది, ఆస్తిపాస్తులు ఎందుకు? మీరంటారా మమ్మల్ని? కొన్ని సందర్భాలలో చిన్న చిన్న పొరపొచ్చాలు జరుగుతున్నాయేమో, కానీ ప్రియులారా, రోమన్ కథోలిక శ్రీ సభలో ఉన్న గొప్పతనం, ఆ సంపదలు చాలా వరకు 99% అలానే ఉంటున్నాయి. స్థిరాస్తుల గురించి మాట్లాడుతూ, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కొన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. లేదు అంటే కొన్ని పేర్లు ఎత్తుతున్నాను, మీరు బాధపడకండి. ఇక్కడ అంశం వచ్చింది కాబట్టి, దినకరన్ గారు ఆయన స్థాపించాడు, ఆయన కుమారుడు, ఆయన కుమార్తె. ఎలా ఇది? ఈ దైవిక నూతన నిబంధనలో ఉన్న దీని గురించి ఎవ్వరు మాట్లాడరండి, దీని గురించి ఎవ్వరు బోధించరు. దేవుని అనుసరిస్తున్నావు కదా, నీకు పెళ్ళెందుకు ఇంకా? అదేమంటే పౌలు గారు చెప్పారుగా, పౌలు గారే అన్నారు, మీరు ఉండగలిగితే అంటే నువ్వు ఉండలేకపోతున్నావా? ప్రభువు కొరకే నువ్వు త్యాగం చెయ్యి. ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా. సతీష్ కుమార్ వివాహం, కొడుకు, స్టీఫెన్ పాల్ కొడుకు కూతురు, ఇంకా వాళ్లే మళ్ళీ తర్వాత అధికారులు. రోమన్ కథోలిక శ్రీ సభలో ప్రియులారా, ఎక్కడి నుంచి వస్తాము? గురువైన తర్వాత గురువుగా మా జీవితం ముగిసిపోతుంది. విడిచిపెట్టడానికి సిద్ధముగా ఉండాలి. ఏలియాని విడిచిపెట్టడానికి ఎలీషా సిద్ధపడ్డాడు కాబట్టి అంత గొప్ప ప్రవక్త అయ్యాడు. విడిచిపెట్టడానికి సిద్ధంగా లేవు సంఘాలు. ఒక సంస్థ పేరు మీదగా అలాగా ఉండిపోవాలి కదా, అది దేవుడి పేరు మీదగా ఉండాలి కదా. ఆత్మపరిశీలన చేసుకోండి. ఎలీషా ఏలియా మీద ఆధారపడ్డాడు, కానీ ఏలియా ఎలీషాకు నేర్పించాడు, నేను కాదు ముఖ్యం, నువ్వు నీ దేవుని మీద ఆధారపడు, అప్పుడు నువ్వు 2 ఆత్మను పొందుకుంటావు. కీర్తన గ్రంథము 146వ కీర్తన 3వ వచనం, మనుషులను నమ్ముట కంటే దేవుని నమ్మటం మేలు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనము, ప్రభువు యందు నమ్మకముంచువాడు ధన్యుడు, నమ్మకముంచు నరుడు ధన్యుడు. ఫాదర్ గారి మీద ఆధారపడ మాకు, ఈ ఫాదర్ ఉంటేనే నేను గుడికి వస్తా, నో, ఇవి కూడా తీసేసుకోవాలి. మావాడు, మా ఫాదరు అంటగడతాం మనం. ఎప్పుడైతే సేవలో కానీ విశ్వాసంలో కానీ ఈ తలంపు, ఈ ఆలోచన,
ఈ మాటలు వస్తాయో సంఘం తుప్పుబట్టిపోతుంది, క్షీణించిపోతుంది, ప్రమాదం పొంచి ఉంది. హెచ్చరిక ప్రియులారా. ఎలీషా ఏలియాని ఏమని కోరాడు? అయ్యా నాకు 2 శక్తినివ్వయ్యా అని కోరుకున్నాడు. ఇక్కడ 2 శక్తినివ్వమంటే 2 బాధ్యత, 2 బరువు, 2 కష్టాలు, 2 సవాళ్ళు. ప్రభు అంటాడు కదా, ఎవరికి ఎక్కువగా ఇవ్వబడినో వారి నుండి ఎక్కువగా అడగబడుతుంది. మనం చదువుకుంటాం. ఎఫెసీ పత్రిక, క్షమించండి, లూకా సువార్త 12వ అధ్యాయం 48వ వచనం. ఎవడికి ఎక్కువగా ఇవ్వబడినో వాడి నుండి ఎక్కువగా అడగబడుతుంది. పేతురు గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 10వ వచనంలో ప్రియులారా, ఒక్కొక్కడు తను పొందినటువంటి వరాలను బట్టి సేవ కూడా చేయాలి, బాధ్యత కూడా ఉంటుంది. ఎలీషా కూడా ఎంతో సేవ చేశాడు. ఇక్కడ శక్తిని మాత్రమే పొందడం కాదు, బాధ్యతాయుతంగా జీవించాలి, బాధ్యతతో నడుచుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం 2 అధికమైన బాధ్యతతో మనం జీవించగలిగితే దేవుడు తప్పనిసరిగా 2 శక్తినిస్తాడు, 2 పాళ్ళ ఆశీర్వాదాన్ని ఇస్తాడు, 2 పాళ్ళ దీవెనలు ఇస్తాడు. ఎప్పుడు మనం 2 బాధ్యతగా మనం మెలిగినప్పుడు. ఇదిగో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికముగా చేయగలిగినటువంటి వాడై ఉన్నాడు ఆయన. అవును, ఉన్నవానికి అధికముగా ఇవ్వబడును. నీలో ఆ బాధ్యత కనబడితే దేవుడిని దీవిస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు, నేను లేవనెత్తుతాడు తన సేవలో, తన పరిచర్యలో, తన దీవెనలతో. ప్రియులారా, ఇదిగో యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో యేసయ్య అంటున్నాడు కదా, నా పేరిట మీరు తండ్రిని ఏమి అడిగినా అది మీకు కలుగుద్ది, మీకు చేస్తానంటున్నాడు. గొప్ప కోరిక ప్రియులారా. ఈనాడు ఎలీషా ప్రవక్త ఏలియా దగ్గర అడుగుతున్నాడు, అయ్యా నీలో ఉన్నటువంటి శక్తిని నాకు 2 ఇవ్వయ్యా. దాని అర్థం సేవా వారసత్వం. వినండి మాటని, సేవలో వారసత్వం, అధికారంలో వారసత్వం కాదు. యేసు ప్రభు దగ్గరకు కూడా యోహాను యాకోబులు ఇద్దరు వచ్చి, జబదాయి కుమారులు వచ్చి, అయ్యా మీ కుడి ప్రక్కన ఒకళ్ళని ఎడం ప్రక్కన వాళ్ళని కూర్చోబెట్టుకొని ఆ రాచరికంలో అంటది తల్లి. మీరేమడుగుతున్నారో మీకు తెలియదు. నేను పానం చేయి పాత్రను మీరు తాగుతారంటే వాళ్ళు తాగుతారన్నారు, తెలియదు, తాగుతారు తర్వాత. అంటే సేవలో భాగం. నువ్వు సేవలో భాగస్థుడు అయితే దీవెనలలో తప్పనిసరిగా పొందుకుంటావు, ఆశీర్వాదాలు తప్పనిసరిగా పొందుకుంటావు. నీ తలంపు ఏ విధంగా ఉంది, నీ కోరిక, నువ్వు పవిత్రంగా జీవించటానికి శ్రద్ధ వహిస్తే, నువ్వు పవిత్రంగా జీవించటానికి ప్రయాసపడితే దేవుని దీవెనలు ఆటోమేటిక్గా నీకు వస్తాయి. ఏలియా వద్ద ఎలీషా అడుగుతున్నాడు, అయ్యా నీలో ఉన్న 2 శక్తిని నాకు ఇవ్వయ్యా. ఇచ్చాడు, పొందుకున్నాడు ఎలీషా. నీవు కూడా పొందుకుంటావు. దేవుడు నీకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు? నీవు కూడా ఎలీషా వలె నమ్మక పాత్రంగా దేవునికి లోబడి జీవించినప్పుడు, దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతికినప్పుడు. ఎలీషా ఇన్ని అద్భుతాలు ప్రియులారా. కుష్ఠవ్యాధి రోగి నయమానుని స్వస్థపరిచాడు. ఎలీషా చనిపోతే ఆయన సమాధిలో పడ్డ శవం లేచి నిలబడుతుంది. పోయిన గొడ్డలి, చేదు నీళ్లు, చచ్చిపోయినటువంటి వాడిని జీవంతో లేపటం, ఎన్ని అద్భుతాలు చేశాడు ఎలీషా. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? నమ్మక పాత్రమైన సేవ నుండి, పవిత్రమైన జీవితం నుండి, దేవుని విడిచిపెట్టకుండా ఉండటం బట్టి, దేవునితో కలిసి నడవటాన్ని బట్టి. ప్రియ బిడ్డ, నీవు కూడా దేవుని అడుగు, ఉన్నతమైనటువంటి కోరికలు కోరు. మహోన్నతమైన దేవుని దగ్గర ఉన్నతమైనటువంటి ఆశలతో వెళ్ళాలి. పవిత్రంగా జీవించటం, పాపములో పడకుండా ఉండటం, నీ యొక్క సువార్తను బోధించే వరము, వీటిని మనం చేయగలిగితే దేవుడు ఇంకా అధికమైన ఆశీర్వాదాలు మనందరికీ ఇస్తాడు. తెలియకుండానే దీవెనలు వచ్చేస్తాయి, తెలియకుండానే రెట్టింపు ఆశీర్వాదాలు, రెట్టింపు దీవెనలు వస్తాయి. దేవుని వేడుకున్నంతలలో వంచి ప్రియులకు దేవుని బిడ్డలారా,
సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా యేసయ్య నీకు స్తోత్రాలు. ఈనాడు ఎలీషా ప్రవక్త తన గురువైనటువంటి ఏలియా ప్రవక్త వద్ద రెట్టింపు శక్తినివ్వమని అడుగుతున్నాడు. ఈనాడు ప్రభువా, మేము కూడా ఈ వాక్య పరిచర్యలో పాల్గొనే బిడ్డలందరము కూడా నాయనా, నీ రెట్టింపు ఆశీర్వాదాలు, నీ రెట్టింపు దీవెనలు మాకందరికి దయచేయి తండ్రి. మేము పవిత్రంగా జీవించటానికి, నీ వాక్యానుసారంగా జీవించటానికి, నీకు సాక్ష్యం పలికే జీవితాలు జీవించటానికి, నీ గురించి ఇతరులకు బోధించేటువంటి చిన్న పెద్ద మాటలతోటి నీ ప్రేమను ఇతరులకు పంచే వ్యక్తులుగా మాకు సహాయం చేయండి. తద్వారా ఎలీషా ఏ విధముగా ఏలియాని విడిచిపెట్టకుండా ఉన్నాడో, గిల్గాలు నుండి బేతేలు వరకు, బేతేలు నుండి ఎరికో వరకు, ఎరికో నుండి యోర్దాను వరకు ఏ విధంగా వెళ్ళాడో మేము కూడా నిన్ను విడవకుండా వెళ్ళే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి. నీ ఆత్మవరాలు, ఆత్మఫలాలు మా మీద అభిషేకంగా కుమ్మరింపచేయండి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న నీ బిడ్డలందరినీ కూడా అభిషేకించండి, ఆశీర్వదించండి, దీవించండి. నీ పరిశుద్ధాత్మశక్తితో నింపండి. ఏ అభిషేకంతో అయితే ఎలీషా ప్రవక్తను నింపారో అదే అభిషేకాన్ని మాకు ఇవ్వండి. నీ ఆత్మవరాన్ని మాకు దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలని గాయపడిన హస్తాలతో తాకండి, స్వస్థపరచండి. ప్రత్యేకంగా ప్రభువా, నీ బిడ్డలలో వివిధ తలంపులు, ఉద్దేశాలు, కోరికలతో నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరి తలంపులను దీవించండి. కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని, గర్భఫలాలను ప్రసాదించండి. అప్పుల బాధల నుంచి బయటికి తీసుకురండి. కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్, వీటన్నిటిని విమోచన కలిగించండి. పిల్లల చదువులు, ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము చేసే వాళ్ళకు తోడుగా ఉండండి. జీవితంలో స్థిరపడడానికి వివాహ విషయమై ప్రార్థించమని అడిగిన బిడ్డలందరినీ దీవించమని, అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో బలపడాలి అని కోరుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ఎలీషాను ఏ విధంగా రెండంతలటువంటి శక్తితో నింపారో మమ్మల్ని కూడా రెండంతల వరాలతో, దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపమని, ప్రభువా ఈ పరిచర్య ముందుకు నడవడం కొరకే సహాయపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా రెండంతల దీవెనతో నింపమని, దీవించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ప్రియులారా, ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు చూశారంటే దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని తాకుతుంది. అదేవిధంగా మీ జీవితాలకి ఆత్మీయంగా ఫలభరితంగా ఉంది. ఇదే వాక్యాన్ని 10 మందికి షేర్ చేయండి. దానికంటే ఎక్కువ తప్పనిసరిగా లైక్ చేయటం, హైప్ చేయటం, ఒక మెసేజ్ ఉంచటం మర్చిపోకండి. తద్వారా ఈ వీడియో ఇంకా 10 మందికి దానంతట అదే షేర్ అయ్యే అవకాశం ఉంది. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.